గైస్ అందరు ఎలా ఉన్నారు? సో ఈ వీడియో వచ్చే వాటికి ఏంటంటే ఇది వారాహి నవరాత్రులు నేను చేసుకున్నా. సో అది నేను మీకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ వారాహి మాత బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి అండ్ అందరూ ఆవిడ దయ వలన చల్లగా సుఖశాంతులతో ఉండాలి అని కోరుకుంటున్నా. సో నేనేంటంటే వారాహి నవరాత్రులు పూజ అంటే మాలో చేసుకోమో అలా ఏముండదు, అందరూ చేసుకోవచ్చు ఆ అమ్మవారి పూజ. ఆవిడ చల్లని తల్లి. సో నేనేం రికమెండ్ చేస్తా అంటే పూజ అందరు చేసుకుంటే అందరికీ అంటే ఇప్పుడు ఉంటుంది కదా, ఆవిడ క్రోధిని అంటారు. అంటే ఆ పూజ చేస్తే ఏమైనా తప్పు లైట్గా అంటే మనకు తెలియకుండా ఏమైనా తప్పు జరిగితే ఆవిడ మళ్ళీ ఏమైనా కోపం అవుతుంది, అలా ఏముండదు. మన మనసు ఆవిడ చూస్తారు. అండ్ నేను చెప్తున్నాను కదా, నేను అట్లానే లాస్ట్ ఇయర్ చేసుకున్నా, ఈ ఇయర్ చేసుకున్నా. నాకు 2 kids, 2 boys. అండ్ అది కూడా చిన్న పిల్లలే. అంటే ఒకడు 3 years, ఒకడు 5 years. అండ్ నాకు ఇంట్లో చాలా పనులు ఉంటాయి. బట్ నేనేంటంటే ఒక సంకల్పం పెట్టుకున్నా, అంటే మనం చేసేది మనం ఎలాగైనా చేస్తాం అంటే. అండ్ అందులో ఆ అమ్మవారు స్పెషాలిటీ ఏంటంటే ఆవిడ ఇంపాసిబుల్ థింగ్స్, అంటే ఇంకా జరగదు ఇది అనుకునే థింగ్స్ని కూడా ఆవిడ పాసిబుల్ చేస్తుంది. అది నేను ఫస్ట్ టైం నవరాత్రి పూజ చేసుకున్నప్పుడే నాకు తెలిసింది. సో నాకు మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని, అందరికీ పూజ ఫలితము ఉండాలి అంటే ఇప్పుడు మనం ఒక్కళ్ళమే చేసుకోవాలి అనే భావనతో ఉండకూడదు. ఏ పూజైనా మనం చేసుకునేది 10 మందికి ఉపయోగపడాలి, అందరూ చేసుకుని అందరూ సుఖశాంతులతో ఉండాలని నా కోరిక అనుకునే నేను ఈ వీడియో కూడా చేస్తున్న కారణం. సో ప్రతిరోజు అంటే ఫస్ట్ నవరాత్రి నేను చేసినప్పుడు నేను నండూరు శ్రీనివాస్ గారి వీడియో ద్వారా నేను చేసుకున్నా. అంటే ఆయన ఏంటంటే చాలా ఈజీ పద్ధతిలో చెప్పారు. అంటే ఇప్పుడు మామూలుగా అమ్మవారి పూజ, కలశం పెట్టాలి, నియమనిష్టలు, అవన్నీ నియమనిష్టలు అంటే చిన్న నియమనిష్టలు ఉంటాయి, అవి మనం పాటించగలుగుతాం. అండ్ అందులో ఏంటంటే నండూరు శ్రీనివాస్ గారు అంటే ఎనీవన్ కెన్ డూ దట్ పూజ అన్నట్టు పెట్టారు. అంటే హౌస్ వైఫ్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు, జాబ్స్కి వెళ్ళొచ్చి మళ్ళీ ఇంట్లో వర్క్ చేసుకునేనా చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ ఈ పూజకి అంటే మంచిది ఏంటంటే మనం ఈ పూజ నైటే చేసుకోవాలి. అంటే ఆఫ్టర్ 8 before 12 8 PM నుంచి 12 PM లోపల మనం చేసుకోవచ్చు మంచిగా. అంటే 12 AM PM 12 మంచిగా చేసుకోవచ్చు. సో నాకేంటంటే మొత్తము నేను బై 8:30 కల్లా నేను అన్నీ ఫినిష్ చేసేసుకునేదాన్ని నా వర్క్. అంటే ఇంట్లో పిల్లలకి ఫుడ్ అవన్నీ మొత్తం చేసుకుని పనులన్నీ చేసేసుకుని ఫ్రెష్గా నేను షవర్ తీసుకుని మళ్ళీ బై 9:30 నేను పూజ దగ్గర కూర్చునేదాన్ని. అండ్ పూజలో కూడా అమ్మవారికి ఇది పెడితేనే ఆవిడకి పూజ అంటే పులిహార, దద్దోజనం అవన్నీ పెడుతుంటారు. ఒక్కొక్క రోజు ఏంటంటే మనకి కనిపించక మనం ఫ్రూట్స్ పెడుతూ ఉంటాం, పాలు పెడుతూ ఉంటాం. సో అవి పెట్టిన ఆవిడ చాలా మంచిగా స్వీకరిస్తారు. ఆవిడ చూసేది మన మనసే చూస్తుంది తప్పితే మనం అంటే ఆవిడకి ఏం పెడుతున్నాం, ఏం చేస్తున్నాం, అంటే శక్తి కొద్దీ ఎవరి శక్తి కొద్దీ వాళ్ళది. ఇప్పుడు నాకు అన్నీ చేయాలనిపిస్తుంది, బట్ ఏంటంటే నాకు ఎంతలో అయిందో నేను అంత చేయగలిగా. సో అలానే ఎవరైనా కొందరు ఉంటారంటే లైక్ వాళ్ళకి కొంచెం ఏమైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, చిన్న పాలు పెడతారు, లేకపోతే చిన్న పువ్వుతో పెట్టి ఏమైనా బెల్లం పానకం అయితే మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీడే పెట్టాలి అమ్మవారికి. బెల్లం పానకం అంటే ఆవిడ చల్లగా ఆవిడ మంచిగా ఇష్టపడతారు బెల్లం పానకంని. సో 9 days ఏది పెట్టినా పెట్టకపోయినా పూజలో బెల్లం పానకం మాత్రం కంపల్సరీ పెట్టండి. అండ్ నేను ఈ వీడియో ఇలా మీకు చెప్పడానికి రీజన్ కూడా ఉంది, ఎందుకంటే చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అండ్ మన ప్రాబ్లమ్స్కి ఆవిడ మహత్యం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకున్నా, అంటే మనకి ఏదైనా ఎవరి వల్లైనా ప్రాబ్లం ఉంది అంటే ఆవిడ మనకి తెలియకుండానే ఆ ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేసేస్తారు. బట్ అది
మనకి నమ్మకం రావాలి ఆవిడ మీద. ఫస్ట్ ఆవిడ చాలా పరీక్షలు తీసుకుంటారు. అంటే ఇప్పుడు మామూలుగా మీకు ఒక ఎగ్జాంపుల్ కాదు, లైవ్ జరిగింది చెప్తున్నా. ఇప్పుడు సెకండ్ టైం ఏదైతే నవరాత్రులకి నుంచి పూజ చేసుకుందాం అనుకున్నానో, నా పెద్ద బాబుకి ఆ రోజు ఫుల్ జ్వరం వచ్చేసింది, ఫుల్ చలి జ్వరం. అండ్ ఆ రోజు డే 1 ఈవినింగ్ చూస్తే 5కి ఒళ్ళు కాలిపోతుంది. ఏంటి అమ్మవారి పూజ పెట్టుకున్నాం కదా, ఎట్లా ఏంటి అని. కానీ నేను అమ్మవారికి ఒకటే దండం పెట్టుకున్నా, అమ్మ నేను మీ పూజ చేస్తాను, 9 days ఏ పరిస్థితుల్లో అయినా చేస్తాను, మీరే చల్లని తల్లి, మీరు అన్నీ మీరే చూసుకోండి అని ఆవిడ మీద భారం వేసి మేము హాస్పిటల్కి వెళ్ళాం. బాబుకి మెడిసిన్స్ ఇచ్చారు. అప్పుడు మెడిసిన్ వేసాక తగ్గింది కొంచెం. నేను ఆ డే 1 పూజ చేసుకున్నా. డే 2 వాడికి జ్వరం మొత్తం, అంటే ఇంకా జ్వరం సెకండ్ డే నైట్ నుంచి ఇంకా జ్వరం రావడమే మానేసింది. అండ్ 9 days ఏదో ఒక చిన్న అంటే ఇప్పుడు పిల్లలతో ఉంటాం కదా, పెద్దవాళ్ళు పిల్లలతో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ బాడీ కండిషన్ ఒక్కొక్కలా ఉంది. మా అత్తగారికి కొంచెం లైట్గా అప్పుడప్పుడు బీపీ హై ఉండడం అవన్నీ. సో మనం ఏంటంటే మనం అన్నీ చూసుకుని చేయాలి. బట్ మనదేంటంటే నమ్మకం అనేది ఉండాలి మనకి. మనం ఇది చేస్తున్నాం అమ్మవారికి మనస్ఫూర్తిగా చేసుకుని అమ్మ మీదనే అన్నీ వదిలేయాలి, అమ్మ పాదాలకి అన్నీ వదిలేయాలి. అమ్మ అంతా మీ ఇష్టమే. మీకు ఒక మిరాకిల్ చెప్తా. నేను 9 days పూజ చేసుకున్నా. 9th day అంటే ఇట్లానే మా చిన్నోడికి జ్వరం వచ్చింది. మా పెద్దోడు ఏంటంటే కొంచెం మందు అవన్నీ మింగుతాడు, మెడిసిన్స్ ఏడిపించాడు. కానీ మా చిన్నోడు అస్సలు ఇట్లా ముక్కు పట్టుకుని ఇట్లా నలుగురు పట్టుకున్న వాడు మింగడు. అలాంటిది మీరు నమ్మరు, నేను అమ్మవారికే దండం పెట్టా, అమ్మ మీరే చూడండి, పిల్లాడు అస్సలు మందు మింగడు, వాడికి వేసిన మింగడు, ఎట్లా అమ్మ మరి నాకు అన్నిటికీ మీరే ఉన్నారు తల్లి, మీరే చూడండి. నేను ఆ వీడియో తీసానో లేదో నాకు తెలియదు, కానీ అంటే జస్ట్ నేను ఇట్లా మందు తీసుకొచ్చా వాడికి. అండ్ వాడు ఇట్లా కూర్చొని ఉన్నాడు మామూలుగా. ఫస్ట్ నో అమ్మ నో అన్నాడు, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశా. అంతే, వాడు జ్వరం మందు మింగేశాడు. దాని తర్వాత విటమిన్ మందు మింగేశాడు. అంటే నాకు అక్కడ ఒళ్ళు ఇట్లా గూస్ బంప్స్ వచ్చాయి, నాకు హ్యాపీ టీయర్స్ అంటారు కదా అవి వచ్చేసాయి. అంటే అమ్మవారు తెలిపించారు, అంటే దట్ షీ ఈజ్ దేర్ విత్ మీ. అంటే ఆవిడ ప్రూఫ్ చేశారు దట్ నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అండ్ ఆవిడ ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్ చేస్తారు. అండ్ మా చిన్న కొడుకు అస్సలు మెడిసినే ముట్టుకోనివాడు, వాడు మెడిసిన్ తాగాడు. నేను మా హస్బెండ్కి వీడియో కాల్లో చూపించా, మా ఇన్లాస్ అప్పుడు పడుకుని ఉన్నారు, లేచాక అప్పుడు వాళ్ళకి చెప్పాను, అంటే ఇట్లా జరిగిందంటే అందరూ ఆశ్చర్యపోయి అందరూ అమ్మవారు అంత ప్రత్యేకత అని, అంటే చాలా చాలా ప్రత్యేకత. మనం ఏం చేసినా ప్రేమతో చేస్తే, పూజలో కూడా ఆవిడక్కడ వచ్చి కూర్చున్నారు అనే భావనతో మనం చేస్తే డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది ఆ పూజ. సో నాకు ఏంటంటే కన్వే చేయాలని, మీరు చేయాలి ఈ పూజ అని నేను చెప్పడం లేదు, కానీ మీరు తెలుసుకోండి. అంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్లీ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. కానీ నేను ముందే చెప్తున్నా, ఆవిడ పరీక్షలు కూడా అలానే తీసుకుంటారు. ఇప్పుడు మామూలుగా కొంతమంది ఎట్లా రియాక్ట్ అవుతారంటే, ఇప్పుడు చూడండి డే 1 నేను నవరాత్రులు చేద్దామని ఫిక్స్ అయ్యా, కానీ మా పెద్దోడికి జ్వరం వచ్చింది. సో కొందరు ఎట్లా అనేసుకుంటారు, ఇదిగో అమ్మవారికి పూజ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఆవిడ క్రోధిని అమ్మవారు, అందరూ ఇట్లా చేయకూడదు అని అనుకుని చూడండి బాబుకి జ్వరం వచ్చేసింది. ఇది అవన్నీ అంటే మన మనసులో ఆవిడకి స్థిరమైన అంటే పెట్టుకోవాలి. అంటే షీ ఈజ్ గాడెస్ లక్ష్మి ఉంది. అంటే మనం లలితాదేవి స్వరూపం ఆవిడ, లలితాదేవిలోంచి వచ్చిన ఆవిడ వారాహి మాత. ఆవిడ మనకి ఎప్పుడూ హాని చేయదు. బట్ పరీక్షలు అయితే కంపల్సరీ తీసుకుంటారు. ఆ పరీక్షలన్నీ మనం ఓర్పు సహనంతో విన్ అయ్యి మనం సక్సెస్ అవుతాం. మనలో నమ్మకం పేషెన్స్ ఉంటే వి విల్ గెట్ సక్సెస్ డెఫినెట్లీ, నేను చెప్తున్నాను.
సో నేను ఒక్కసారి పంచమి రోజు ఒకే రోజు నేను కంద దీపం కూడా పెట్టుకున్నా. ఆ కంద కూడా కొనుక్కొని వచ్చాను. కంద కోసం చాలా తిరిగాను, అంటే ఎక్కడైనా దొరికితే బాగుండు అని చాలా షాప్స్ తిరిగా, ఎక్కడ దొరకలే. ఆ రోజు సండే పడింది పంచమి. సో ఇంక ఎలా అమ్మవారికి ఎలా పెట్టుకోవాలి దీపం, కందతో పెట్టుకుంటా అనుకున్నాను. సో నేను చాలా, అంటే మా ఇంటి దగ్గరే ఒక 5 to 6 కిలోమీటర్స్ మొత్తం తిరిగేసా, చుట్టూరా తిరిగేసా. సో ఒక ఆవిడ పువ్వులు అమ్మే ఆవిడ కనిపించింది. నేను ఆవిడకి అడిగి, అమ్మ ఇక్కడ ఎక్కడైనా కంద దొరుకుతుంది అంటే ఆవిడ అన్నారు, కొంచెం ముందుకెళ్తే అక్కడ ఇవాళ వెజిటేబుల్ మార్కెట్ ఉందమ్మా, అక్కడ సెర్చ్ చేయండి. సో అలా అక్కడికి కూడా అక్కడికి వెళ్తే అక్కడ ఇంకొక ఆవిడ ఉన్నారు, అంటే కూరలు అమ్మే ఆవిడకి అడిగి, అమ్మ కంద ఎక్కడ ఉందంటే అదిగోండమ్మ అని చూపించారు. సో అక్కడ ఒక మనిషి కంద అమ్ముతున్నారు. సో దాని స్టోరీ కూడా మీకు చెప్తా. అది పంచమి రోజు నేను కంద తీసుకొచ్చా, కంద మొత్తం చూసుకొని తీసుకొచ్చాను. చిన్న కందనే తీసుకొచ్చా. సో మామూలుగా కంద నేను తీసుకొచ్చి కడిగి అన్నీ చేసి రెడీ చేసి పసుపు కుంకుమ అన్నీ పెట్టినప్పుడు బాగానే ఉంది, అంటే ఎలాగ రౌండ్గా బాగానే ఉంది. నేను ఎప్పుడైతే అమ్మవారికి దీపం పెడదామని ఫిక్స్ అయ్యి ఒత్తులు వెలిగిస్తున్నాను, ఒత్తులు వెలిగించిన కందకి ఇట్లా, అంటే అమ్మవారి మూతి ఎలా ఉంటుందో అలా కందలో ఆ రూపం కనిపించింది నాకు. నేను ఈ వీడియోలో కూడా నేను పెడతాను, ప్లీజ్ చూడండి, స్కిప్ చేయొద్దు. ఇవి చాలా యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియోస్ పెడుతున్నా. సో మీరు చూడండి తప్పకుండా. అండ్ హోప్ అంటే ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందరూ బాగుంటేనే అంతా బాగుంటుంది. అండ్ ధర్మంగా మనం ఏం కోరుకున్నా ధర్మ కోరిక అయితే ఆవిడ తప్పకుండా తీరుస్తుంది. సో నేను ఇప్పుడు 9 daysది చిన్న చిన్న గ్లిమ్సెస్ పెడదాం అనుకుంటున్నా. సో ప్లీజ్ అందరు చూడండి ఈ వీడియో, అండ్ అందరికీ ఈ వీడియో నచ్చాలని కోరుకుంటున్నా. ఇప్పుడు నేను పెడుతున్నాం, అవి చూడండి. అండ్ ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటాను మేము మనస్ఫూర్తిగా. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ పంపించండి. నాది ఇది అంటే నా ఫీడ్బ్యాక్ అబౌట్ వారాహి నవరాత్రులు. సో హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు ఎవ్రీబడి. సో ఇప్పుడు పెడుతున్నా చూడండి. ఇది డే 1 నేను చేసుకున్న పూజ అమ్మవారికి. సో ఇది డే 1 అంటే మామూలుగా బెల్లం పానకం పెట్టా. అండ్ ఇది వచ్చేసి డే 2 పూజ. ఇక్కడ కూడా అంటే బెల్లం పానకం పెట్టా. అండ్ ఇక్కడ డే 3కి ఏంటంటే అన్నం అంటే షుగర్ వేసి పాయసంలా చేసా. బెల్లం పానకం ప్లస్ షుగర్తో పాయసంలా చేసా. అండ్ ఇది డే 3 అన్నమాట. అండ్ డే 4 వచ్చి ఇక్కడ అంటే ఎవ్రీడే కుంకుమార్చన చేసుకుంటా. వారాహి మాత అష్టోత్తరం ఉంటుంది కదా, 12 నామాలు అవన్నీ చేసుకున్నా. సో కుంకుమ అక్షింతలతో కూడా ఆవిడని పూజ చేస్తాం కదా, అంగ పూజ అవన్నీ. సో అలా చేసుకున్నా మామూలుగా. అండ్ డే 5 వచ్చి నేను కంద దీపం పెట్టుకున్నా. అంటే దీపం ఏంటంటే అమ్మవారి దగ్గర పెడితే మళ్ళీ అంటే ఎక్కువ వస్తుందని కొంచెం దూరంగా పెట్టుకున్నా. సో దాని తర్వాత చూడండి, మామూలుగా ఇట్లా కంద దీపం అంటే దీపం టైంలో కాకుండా ఇప్పుడు అయిపోయిన తర్వాత తీస్తే ఇది చూడండి ఇక్కడ ఎట్లా వచ్చిందో. అంటే లైక్ ఇది అమ్మవారి ఈ పోర్షన్ ఇట్లా అమ్మవారి ఫేస్ ఇట్లానే ఉంటుంది కదా. సో అట్లా ఇప్పుడు చూడండి, ఇవి ఈ 2 eyes లాగా, అండ్ ఈ ముఖం ఇట్లా కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లే, కానీ నాకు మాత్రం బాగా కనిపించింది. అండ్ చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యా. అంటే యాక్చువల్లీ కంద కొన్నప్పుడు ఇలా అసలు లేనే లేదు. అండ్ నేను పూజ చేసిన తర్వాత ఇలా వచ్చింది. అండ్ ఇంకా డే 5 అదే చెప్పాను కదా, దీపం కొంచెం వెనక్కి పెట్టుకున్నా. అది షూట్ చేయడం మర్చిపోయాను. కానీ కంద దీపము మస్ట్గా పెడతారు పంచమి రోజు, ఆవిడకి ఇష్టం ఉంటుంది కంద దీపం. సో
అలా అంటే ఆవిడ పక్కనే లలిత అమ్మవారి ఫోటో కూడా పెట్టుకున్నా. సో ఏంటంటే ఇద్దరు మాతలు ఒక్కటే కదా. ఇంకా డే 5th రోజేమో శనగలు, బెల్లం పానకము, దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టుకున్నా. అండ్ అక్కడ కామాక్షి దీపం వెలిగించుకున్నా అమ్మవారికి. కామాక్షి దీపం ఏంటంటే 9 days మొత్తం వెలిగించా. దాని తర్వాత వస్త్రాలు అవన్నీ పెట్టుకున్నా. అంటే ఇంకా డే 6 to డే 9 ఇంకా ఒకేసారి అంటే మామూలుగా అట్లా ఒకేసారి రాశాను డే 6 to డే 9 అని. డే 6 పూజ కూడా చాలా బాగా జరిగింది. ఆరతి ఇచ్చుకొని మంచిగా తాంబూలం పెట్టుకున్నా అమ్మవారి దగ్గర. అండ్ వస్త్రం పెట్టుకున్నా. అష్టమి రోజు పూజ కూడా చాలా బాగా జరిగింది. అండ్ అమ్మవారికి ధూపం చాలా ఇష్టం. సో అమ్మవారికి ఎక్కువ ధూపం వేసేదాన్ని. అమ్మవారికి వేసి ఆ ధూపం ఇంట్లో కూడా వేసేదాన్ని. సో ఏంటంటే పాజిటివిటీ అట్లా ఉంటుంది. అంటే నెగిటివ్ ఎంత ఉన్నా వెళ్ళిపోతుంది. అమ్మవారికి మల్లెపూలతో ఎక్కువ అలంకరణ చేసుకునేదాన్ని. అండ్ బెల్లం పానకం చెప్పాను కదా, డైలీ పెట్టేదాన్ని. అండ్ ఫ్రూట్స్ పెట్టేదాన్ని. సో ఇదే అండి నా పూజ వ్లాగ్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.